రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేస్తూ దొరికిపోతున్నటువంటి నిందితులంతా టీడీపీ నాయకులే అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వారిని తూతూ మంత్రంగా ఛార్జిషీట్లు వేస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలు దొరుకుతుంటే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కల్తీ లిక్కర్ కేసులో దొరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దలే పెత్తందారులుగా తమ కనుసన్నల్లో 16 మాసాలుగా నడుస్తున్నటువంటి నకిలీ మద్యం పరిశ్రమలను వరుసగా పట్టుబడతం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ధనదాహంతో తండ్రి కొడుకులు ఎంతటి పాపాలు చేస్తున్నారో, డబ్బు కోసం ఎన్నెన్ని తప్పుడు పనులు చేస్తున్నారో చెప్పనలవి కానటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలపేట అనేటువంటి ఊర్లో పట్టుబడ్డటువంటి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ చూసి అందరూ కూడా విస్తుపోయారు. ఆ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలో యంత్రాలు, ట్యాంకులు అంటే నిజంగానే ఒక మామూలు లైసెన్స్డ్ డిస్టిలరీ ఎంత గొప్పగా నడుపుతారో అంత గొప్పగానే భయం, జంకు బొంకు లేకుండా, ఏమాత్రం ఇంత కూడా పట్టుబడతామేమో అన్నటువంటి భయం లేకుండా, అంటే ఏదైతే ఆల్రెడీ రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏ ఉంటాయో, అంటే జనంలో ప్రాచుర్యం పొందినటువంటి బ్రాండెడ్ లిక్కర్స్ అయ్యే ఉంటాయి, అంటే అదే సీసాని పోలినటువంటి సీసాలు, వాటి లేబుళ్ళు, మూతలు, సీళ్లు ఇటువంటివన్నీ కూడా తయారు చేయటం. ఆ సీళ్లు వేసే యంత్రం కూడా మన దసరాలో ఆయుధ పూజ చేస్తాం మనందరికీ. అంటే వ్యాపారానికి ఏమేమి ఉంటే యంత్రాలు ఉంటే యంత్రాలు, కార్లు ఉంటే కార్లు, ఏముంటే పరిశ్రమ అయితే యంత్రాలకు అన్నిటికీ పూజ చేస్తారు. దసరాకి దండేసి పూజ చేశారు. దానికి ముందు అమలాపురం ఎవరే అంటే ముసుగేసిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులే. పట్టుపడ్డాయి చూసారా? ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కానీ సీసాలు, సరుకు అంటే బాటిలింగ్ యూనిట్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, బాటిలింగ్ యూనిట్లు అంటే ఫ్రాంచైజీలు ఇచ్చేసారనమాట. ఇదిగో సరుకు